సార్ అంటే సినిమా షూటింగ్ చేసేటప్పుడు బాపు అనే సినిమా షూటింగ్ తీస్తున్నప్పుడు మీకు ఏదైనా ఇబ్బందికరంగా ఆర్టిస్టులతో కానీ అంటే ఇప్పుడు వీళ్ళు పెద్ద పెద్ద ఆర్టిస్టులు కదా ఫస్ట్ కొత్త డైరెక్టర్స్ మీరు వస్తున్న వాళ్ళు ఏమైనా అంటే లేదు అందరికి ఉంటుంది పర్సెప్షన్ బేసిక్ అవుట్ సైడర్స్కి అంటే ఫస్ట్ నేను షూట్ స్టార్ట్ అవ్వకముందు నాకు కూడా ఉండేది అరే అంత సీనియర్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు అంత అన్ని మేజర్ 4 క్యారెక్టర్స్ అంతా సీనియర్ ఆర్టిస్టులే అవి 30-40 ఇయర్స్ నుంచి ఉండేవాళ్ళు సో ఫస్ట్ డే వరకు నాకు కొంచెం భయం ఉండేది ఫస్ట్ డే ఇమీడియట్గా ఒక షార్ట్ అయిపోగానే క్లారిటీ వచ్చేసింది ఓకే వీళ్ళు కూడా మనలాగానే ఇంకా మనం వెరీ హంబుల్ అనమాట ఇంకా మాకంటే కూడా ఇంకా వాళ్ళు ఇది అది ఒక్కసారి కూడా వాళ్ళ వల్ల ఏమి ఇబ్బంది లేదు ఇంకా అయితే మా వాళ్ళు ఏమైనా ఇబ్బంది అయి ఉండాలి తప్ప వాళ్ళ నుంచి అయితే 0. సో హ్యాపీగా మీకు మీ ఫ్రీడమ్ మీకు ఇచ్చారు 100%. అంటే ఎందుకు చెప్తానంటే సార్ యాక్చువల్గా మీరు కథ రాసుకుని ఉంటారు ఈ కథ ఇలాగే రావాలనుకుంటారు అలాగే వచ్చిందా సార్ యాస్ట్రీస్ 100% వచ్చింది హ్యాపీ. ఓకే అంటే ఈ కథ మొత్తం ఎక్కడ షూటింగ్స్ ఎక్కడెక్కడ జరిగాయి ఇదంతా కరీంనగర్ సరౌండింగ్స్ జరిగాయి అనమాట కరీంనగర్ నుంచి గన్ముఖలో ఒక ఊరు ఉంది మా ప్రొడ్యూసర్ గారి ఊరు అనమాట. ఓకే సో మేజర్ పార్ట్ అక్కడ ఉంటుంది ఈ రెస్ట్ అంతా చుట్టుపక్కల ఒక 10-15 విలేజెస్లో షూట్ చేయడం జరిగింది అనమాట. ఓకే సార్ అంటే ఇంతకుముందు ప్రీవియస్ లాస్ట్ ఇయర్ ఒక పెద్ద సూపర్ హిట్ మూవీ ఒకటి వచ్చింది లైక్ బలగం. మళ్ళీ ఈ ఇయర్ బాపు ఈ మూవీ కూడా అలా అంటే నాకు ట్రైలర్ అలా అనిపించింది దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మేము మాకంటే హ్యాపీ ఎవరు ఉన్నారు అవ్వాలని కోరుకుంటాము అవుతుందని కూడా ఆశిస్తున్నాము. ఓకే అంటే మీకేనా ఆ లైన్ అక్కడి నుంచి వచ్చింది అసలు? లేదు మేము షూట్కి వెళ్ళే టైంకి బలగం లాస్ట్ షెడ్యూల్లో ఉండింది. ఓకే మా ఫస్ట్ షెడ్యూల్ అయిన తర్వాత బలగం రిలీజ్ అయింది. అప్పటికి అసలు అప్పటికి దాని టాకే లేదు బయట అసలు లేదు బయటికి రాలే మూవీ. ఓకే ఆల్రెడీ ఇది ఎప్పుడు సార్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ మూవీ మీరు? ఇది 2 years బ్యాక్ స్టార్ట్ చేసినాం. ఓకే 2 years బ్యాక్. సో ఫైనల్లీ మీ కళ సో రేపు 21st ఫ్రైడే ఫిబ్రవరి 21st నెరవేరబోతుంది. బ్యూటిఫుల్ సార్. సార్ అంటే ఇందులో సాంగ్స్ ఎలా ఉంటాయి సార్? సాంగ్స్ ఫెంటాస్టిక్ ఉన్నాయండి ఆల్మోస్ట్ ఒక 4 songs ఉన్నాయి. ఆర్ఆర్ ధ్రువ్ అని రఘురామ్ ధ్రువ్ అని మ్యూజిక్ డైరెక్టర్ అసలు చాలా ఎక్స్ట్రాడినరీ ఉన్నాయండి. ఆల్రెడీ సాంగ్స్ చాలా 3 songs బయట కూడా ఉన్నాయి ఆల్రెడీ అందరు పెద్ద సింగర్సే వాడారు పెద్ద లిరిక్స్ రైటర్సే రాశారు. శ్యామ్ కాసర్ల అన్న పూర్ణచారి గారు అలరాజు గారు మా రఘురామ్ అని ఒక సాంగ్ రాశారు. సో పాడిందరు అంతా పెద్దవాళ్ళే మంగ్లీ గారు అనురాగ్ కుల్కర్ణి గారు రామ్ గారు రామ్ మిరియాల గారు ఓకే సో అలా మధుప్రియ గారు. ఓకే సో మ్యూజిక్ చాలా బాగుంది. అంటే ఇప్పుడు లైక్ సినిమాలో పాటల పాత్ర చాలా ఉంటుంది లైక్ సిచ్యువేషన్ బట్టి తీసుకెళ్లే సాంగ్స్ కొన్ని ఉంటాయి అలా ఈ సినిమాలో ఏదైనా సీన్ కి సిచ్యువేషన్ కి సినిమాలో అన్ని సాంగ్స్ చిన్న సాంగ్స్ ఉంటాయి ఏవి అవుట్ ఆఫ్ ఏం ఉన్నాడు ప్రతిదీ కథని డ్రైవ్ చేస్తుంటుంది కథని ఫార్వర్డ్ చేస్తుంటుంది సో అందులోనే సాంగ్ ఉంటుంది. సో అవుట్ ఆఫ్ ది ఏది ఉండదు అంట డ్యూయట్ లాంటివి లిప్ లాంటివి ఏమి ఉండవు కంప్లీట్ ఇలాంటి సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా 100%. ఓకే మొత్తం విత్ హోల్ ఫ్యామిలీ చూడొచ్చు అనమాట. ఇలా డ్రామా ఉంటుంది లాఫ్టర్ ఉంటుంది థ్రిల్లింగ్ ఉంటుంది నెక్స్ట్ ఏమవుదనే మూమెంట్ 100% ఉంటుంది. ఓకే ఎవ్రీ 15 minutes కొంచెం చిన్న హై ఉంటుంది. సో కంప్లీట్ ఫ్యామిలీ 100% విత్ ఫ్యామిలీ. మీరు ఈ సినిమాతో ప్రేక్షకులకి ఏం చెప్దాం అనుకుంటున్నారు సార్? లైక్ కొత్త కథ చాలా జానర్స్ మిక్స్ చేసినాము ఎక్కడ మీకు ఒక సెకండ్ కూడా బోర్ ఉండదు ఒక 2 hours హ్యాపీగా మీకు ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళొద్దు ఏదో మీ తాతల ఊరుకో మీ ఊరుకో లేకపోతే ఎటో వెళ్ళినట్టు ఒక 2 hours హ్యాపీగా పొలంలో స్పెండ్ చేసినట్టు ఊర్లో స్పెండ్ చేసినట్టు ఉంటుంది. ఓకే అంటే చాలా సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ ఇలాంటి మూవీ అంటే మనం 90s 2000లో అంటే లాస్ట్ ఇయర్ బలగం చూసాం మనం. అవునవును అంటే అప్పుడు దాకా అలాంటి మూవీస్ లేవు బట్ ఇది కంప్లీట్ నాన్న బేస్డ్ అయిన స్టోరీ. అంటే ట్రైలర్ చూస్తున్నప్పుడు లైక్ ఒక ఫాదర్ పడిన కష్టం అప్పులు అండ్ పిల్లలు దాన్ని ఎలా ఇలా కంప్లీట్ గా మీరు అలా 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 లైట్ గా టచ్ చేసుకుంటూ వెళ్ళారు. క్లైమాక్స్ ఎలా ఉంటుంది అనేది ఆశ్చర్యంగా ఉంది. చూడాలి థియేటర్లో చూడాలి క్లైమాక్స్ బాగానే ఉంటుంది సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది. ఓకే సార్ అంటే ప్రొడ్యూసర్ గారితో ఈ మూవీ చెప్పినప్పుడు ఆయన ఫీలింగ్ ఎలా ఉంది? ఆయన కూడా హ్యాపీ ఫస్ట్ వినగానే ఆయన కూడా ఫుల్ హ్యాపీ ఎగ్జైట్ అయ్యిండు. ఇంకా ఆయన కూడా చాలా కథల కోసం చూస్తున్నారు చాలా రోజుల నుంచి వింటూ ఉన్నారు. సో ఫస్ట్ వినగానే హీ వాజ్ వెరీ హ్యాపీ. సో మనం చేస్తున్నాం దీన్ని అనేసి హీ వాజ్ కమిటెడ్ టు దిస్. ఓకే ఎక్కడైనా బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ అయ్యారా సార్? లేదండి అంటే సినిమాకి ఎంత కావాలో అంత 100% ఇచ్చారు దాని దగ్గర నో కాంప్రమైజ్. ఈ లొకేషన్ అంటే ఈ లొకేషనే మాకు ఇది కావాలి సెట్లు ఉంటే అది కావాలి వేరే అదర్ కట్ అయినా కూడా సినిమాకి ఆయనకి ఏది కావాలో 100% ఇస్తారు. ఓకే సార్ సినిమా లవర్ అనమాట ఆయన కూడా. ఓకే అంటే ఇంతకు ముందు ఏమైనా సినిమాలు చేశారు సార్ ప్రొడ్యూసర్? చేశారండి కిస్మత్ అని ఒకటి చేశారు లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది లాస్ట్ February రిలీజ్ అయింది. అవునవును దానికి ముందు మైల్స్ ఆఫ్ లవ్ అని ఒకటి చేశారు లాక్డౌన్ టైంలో. ఓకే సో ఆ ప్రొడ్యూసర్ని పట్టుకున్నారు హ్యాపీ సినిమా తీసుకెళ్లారు. ఓకే సార్ అంటే ఈ సినిమా గురించి ఇంకా కంప్లీట్గా మాట్లాడుకోవాలి అని అనుకుంటే బాపు ఏ ఫాదర్ స్టోరీ
అంటే బలగంలో మనం కొన్ని ఏడిపించే సీన్స్ కొన్ని చూసాం. అవును. అలా మీరు రాసుకున్న కథలో బాగా మీకు నచ్చిన ఎక్కడ సీన్ వస్తుంది అంటే ఏదైనా మీకు బాగా నచ్చిన? ఓవరాల్ గా సినిమా అంతా బాగానే ఉంటది, ఎందుకంటే నేనే రాసింది నేనే తీసింది కాబట్టి. ప్రీ క్లైమాక్స్ లో ఒక చిన్న వాళ్ళ ఫ్యామిలీ మీద ఒక ఫైట్, అంటే ఒక సిచ్యువేషన్ ఉంటది. సో అది పర్సనల్ గా బాగా ఇష్టం అనమాట. ఓకే. అంటే ఓవరాల్ సినిమా అంతా ఇష్టమే. అదే కొంచెం హైలైట్ ఎలివేషన్ అయ్యేది ఫ్యామిలీలో ఫైటా సార్? ఫ్యామిలీలో ఫైట్. ఓకే. సో ఖచ్చితంగా చూడాలి. ఫైట్ అంటే ఏదో మళ్ళీ రోప్స్ కట్టి ఎగురుతున్నట్టు ఏముండదు, లైట్ గా. ఓకే. అదే ఫ్యామిలీలో గొడవ అవుతుంది, గొడవ అవుతుంది. ఆ గొడవని ఎలా క్లైమాక్స్ చెప్పాలి అనేది చూపించారు.